అసెంబ్లీ సాక్షిగా బలహీన వర్గాల మంత్రిగారైన పొన్నం ప్రభాకర్ గారిపై మాజీ మంత్రి కేటీఆర్ గారు అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ గౌరమెల్లి ప్రాజెక్టు పూర్తయిందని అబద్ధాలు మాట్లాడటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన జేఏసీ రైతు సంఘాలు భూ నిర్వాసితులు రైతులు అఖిలపక్షాలు ఇట్టి ప్రాజెక్టును సందర్శించడం జరిగినది. ఇటు ప్రాజెక్టు కాలువలు పూర్తి కాలేదు అని ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసిన కాల్వలే తప్ప టీఆర్ఎస్ పార్టీ కాలువలలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అని ప్రాజెక్టు నిండితే అట్టి నీళ్లు ఎటు వెళ్లాలో ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ నాయకులు ఎల్లమ్మచెర్లకు నీళ్లు పోవడానికి కూడా కాల్వ ఆలోచన చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వము
మాట్లాడితే సిగ్గు అనిపిస్తూ ఉన్నది. వాళ్ళకు ఏమాత్రం అనిపిస్తలేదో మాకైతే సిగ్గు అనిపిస్తూ ఉన్నది. గత 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ గౌరవల్లి ప్రాజెక్టు. ప్రధానమైనటువంటి భాగం గౌరవల్లి ప్రాజెక్టు కట్టబోసినప్పుడు కొన్ని ప్రధాన కాలువలు తవ్విండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్లో. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల కేసీఆర్ గారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను స్వయంగా ఇక్కడ జేఏసీ పక్షాన ఆనాడు మేమంతా కలిసి కేసీఆర్కు ఒక విన్నపం చేస్తే గౌరవెల్లి గంటి ప్రాజెక్టులను పూర్తి సందర్శించి వీటి యొక్క కెపాసిటీని కూడా పెంచి ఒక 2 సంవత్సరాల్లో ఈడ కుర్చీ వేసుకొని కూర్చుండి ఇది పూర్తి చేస్తామని స్వయంగా ఇక్కడికి వచ్చి మాట్లాడినటువంటి సందర్భం. అప్పుడు హరీష్ రావు గారు వచ్చారు, మంత్రులు కొందరు వచ్చారు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు వచ్చారు. వీళ్ళందరి సమక్షం మొత్తం ప్రెస్ మీడియా ఉన్నది, వేలాది మంది రైతులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విన్నటువంటిది. ఏ ఒక్క రోజు అప్పటి నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ మళ్ళీ గౌరవెల్లి గండి పెళ్లి చూడలే. హరీష్ రావు వస్తాడు పోతాడు. ఆయనే సిద్దిపేట జిల్లాలో ఈ హుస్నాబాద్ను కలుపుకొని దీన్ని బాగు చేస్తా అని చెప్పి మమ్మల్ని నమ్మించి సిద్దిపేటలో కలుపుకున్న తర్వాత మొత్తం రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు 3 సంవత్సరాల పూర్తి చేసుకొని పంట కాలువలు కూడా తీసుకొని ఇలా వాళ్ళు పంటలు పండించుకుంటా ఉన్నారు. మిడ్ మానేరు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టినటువంటిది. కాకపోతే దాన్ని ఇంకేమన్నా మెరుగులు దిద్దచ్చు మీరు. అది వరద కాలువ కోసం కట్టింది. వరద కాలువలో భాగంగా కట్టిందే ఇది గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు. ఆ మిడ్ మానేరులో ఇలా కొత్తగా రీడిజైన్ పేరు మీద మీరు కాళేశ్వరం మేడిగడ్డ నుంచి కాళేశ్వరం అనే పేరు పెట్టుకొని అదే మిడ్ మానేరుకు ఆ నీళ్ళని తరలించి ఇది కాళేశ్వరంలో భాగంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని మరి ఇది ఏ ప్రాజెక్టు కిందకి వస్తుంది, ఏ విధానం కిందకి వస్తుంది? ఇది వరద కాలువ కిందకి వచ్చినట్ట కాళేశ్వరం కిందకి వచ్చినట్టు ఇప్పటికీ స్పష్టం చేయలే. కానీ ఇప్పటికీ వరద కాలువ కిందనే ఉన్నది ఇది. కానీ వరద కాలువ నుంచి వచ్చినటువంటి నీళ్లు గత 3-4 సంవత్సరాలుగా సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి, గజ్వేలి ప్రాంతానికి సంబంధించి, కొంత సిరిసిల్ల భాగం సంబంధించి వాళ్ళు మాత్రమే ఆ నీళ్ళను వాడుకుంటా ఉన్నారు. మేడిగడ్డ నుంచి వెళ్ళి కాళేశ్వరంలో భాగంగా అందులో మిడ్మానేరుకి వచ్చినటువంటి నీళ్లు అక్కడి నుంచి మీ దాకా ఎత్తిపోసాయి. ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి 4 సంవత్సరాల నుంచి వెళ్ళి 161 టీఎంసీలు ఎత్తిపోస్తే అందులో నుంచి సగం నీళ్లు మళ్ళీ కిందికే పోయినాయి. వర్షాలు పడితే కేవలం వినియోగించుకున్నది 60 నుంచి 70 టీఎంసీల నీళ్లు. ఆ 60-70 టీఎంసీల నీళ్లు మీ రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు, మీ కొండపోచమ్మ సాగర్కు, ఆన్లయించాలి కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్కు నీళ్లు వారించుకున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు మరి ఇప్పటి వరకు? ఇలా పూర్తి అయిందని మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు ఛాలెంజ్ చేయండి, ఇక్కడికి రాని, కట్ట మీద చూద్దాం, కాలువల్లో చూద్దాం, మీరు ఎక్కడ ఎంత పని చేసిన రోజు చూపెట్టుర్రి, ఎన్ని నీళ్లు పోయించిన రోజు చూపెట్టుర్రి. ఇక్కడ రైతులను, ఇక్కడ ముంపు బాధితులను చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. మీ ప్రాజెక్టులలో మీరు మొత్తం ఎక్కువ మొత్తంలో రాయితీలు ఇచ్చి తరిమి కొట్టి రక్తం కల్లారా చూసి మీ ప్రాజెక్టును కట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముంపు బాధితులు, ఆ రైతులు అరిగోస పడుతూ ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, జైళ్ళలో పెట్టారు, అనేకమైన కేసుల కొరకు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మీరు అక్కడ అసెంబ్లీలో పక్కదారి పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి గమనించు, వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మేము ప్రాజెక్టు దగ్గరనే ఉన్నాం, మిస్టర్ హరీష్ రావు, నువ్వు అసెంబ్లీలో ఉన్నావు, మేము ఇక్కడ ఎండలో కూర్చున్నాం, మీరు ఏసీలలో కూర్చుండి డ్రామాలు చేస్తున్నారా? తప్పులు మాట్లాడుతున్నారు మీరు. ఇప్పటికి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మీకు ఏమాత్రం ముఖం ఉన్నట్టుంటే ఇక్కడికి రావడానికి రండి. ఇక్కడ ఎన్ని నీళ్లు పోసిర్రు ఈ గౌరవెల్లి ప్రాజెక్టులో?
ఇప్పటికీ ఎన్జిటి క్రేస్ ఉన్నాయి, పెండింగ్లో ఉన్నది ఇంకా ప్రాజెక్టు. కనీసంగా ప్రధాన కాలువలకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేయలే. మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత ఈ తుమ్మలు చూడలేక కొన్ని అన్ని కొట్టించిండ్రు. అవన్నీ ఉపాధి హామీ పథకం కింద. లేకపోతే ఇదంతా మొత్తం ఇట్లా అయిపోయింది. లేకపోతే ఇంకా మహా ఘోరంగా అడవి లెక్క ఉండేది. ప్రాజెక్టు పూర్తి చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపిస్తున్నాం. మా మంత్రి గారైనటువంటి, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో చెప్పింది నిజం. గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదనేది నిజం. కాబట్టి ముఖ్యమంత్రి గారు గమనించి మీరు వచ్చి ఇంకా స్వయంగా చూసినట్లయితే దీని రంగు ఏందో తెలుస్తుంది, దీంట్లో ఎంత దోచుకున్నారో తెలుస్తుంది, దీనికి ఎందుకు నిర్లక్ష్యం చేసినారో తెలుస్తుంది. అందుకే మేము ఇప్పటికీ ఉంటా ఉన్నాం. ఒకవేళ ఈ 2 రోజులలో కేసీఆర్ లేదా హరీష్ రావు, కేటీఆర్ ఈ గౌరవల్లి ప్రాజెక్టు సందర్శించాలి. వారితో పాటు అవసరమైతే ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మా పొన్నం ప్రభాకర్ గారు వచ్చి వీటి ప్రాజెక్టును చూసి మాకు అసలు ఎప్పుడు నిలుస్తారో చెప్పాలి. ఒకవైపు అబద్ధాలు ఆడిన వాళ్లకు ఏ రకమైనటువంటి శిక్ష విధించాలి, ఒకవైపు నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళను ఏ రకంగా మనం దోషులుగా నిలబెట్టాలి. మరి ఇన్నేళ్ళ నుంచి దాదాపుగా 20 అసలైతే ఇది 40 సంవత్సరాల పోరాటం. వరద కాలువ కోసం పాపం గతంలో సిపిఐ వాళ్ళు దేశం చిన్నమల్లయ్య, చాడ వెంకటరెడ్డి వాళ్ళు ఉన్నప్పటి నుంచి, పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి, ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఈ వరద కాలువ కోసం పోరాటం జరుగుతూ ఉంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఒక రూపం వచ్చింది దీనికి. ఆ వరద కాలువ తీసుకొచ్చి ఇక్కడికి వస్తుంది ఇదంతా ఒక ప్లాన్ చేసుకున్నాక 20 సంవత్సరాల క్రితం దాదాపు అంటే 2005-06న ఇది ప్రారంభించబడ్డది. ఈ కట్టబోయడం మొదలుపెట్టారు. 10 సంవత్సరాలుగా వాళ్ళు కూడా పూర్తిగా దీన్ని మిగతా ప్రాజెక్టుల యొక్క ఆ గతంలో పట్టించుకోకపోవడం వల్లనే ఉద్యమాలు వచ్చినాయి. మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, టీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుందన్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సతీష్ కుమారు చాలాసార్లు ప్రగాలకు బాల్పలికిండు. ఇక 4 నెలలు అయితే నీళ్ళు వస్తాయి, 6 నెలల్లో నీళ్లు పోయించకపోతే నా పేరే మార్చుకుంటా అన్నాడు. మిస్టర్ సతీష్ కుమార్, నీ పేరు మార్చుకుంటావా? మేము ఇక్కడికి వస్తాం, రాండి. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, రాండి. మీరు ఎంత పూర్తి చేసారు? అసలు నీళ్ళు ఇవ్వలేదు, పూర్తి చేసినట్టు ఏమున్నది? కొంత ఇప్పటికీ ఇంకా మీకు సిగ్గనిపించాలి. మన ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ అన్నారు, దాన్ని ఇప్పటికీ 10 ఏళ్ళ నుంచి పెండింగే ఉన్నది. ఎందుకు చేయలే? మీ కోమటి చెరువు చేసుకున్నాం మిస్టర్ హరీష్ రావు, మా ఎల్లమ్మ చెరువు కనబడతలేదా? అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికే నష్టం చేసినారు. దాదాపుగా 1,20 ఎకరాలు పారాల్సినటువంటి ఈ రైతులకు పంట భూములకు నీళ్ళు అందించాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో మరి మీరు మోసం చేసినారు. మళ్ళీ అసెంబ్లీలో అబద్ధాలు ఆడడం సరైనది కాదు. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళు తప్పుడుగా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నా. అందరూ కమిటీ పాపం ముంపు బాధితులు ఉన్నారు ఇక్కడ. రైతులు ప్రతి పార్టీ నుంచి వెళ్ళి, ప్రతి రంగం నుంచి వెళ్ళి అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండానే ఇవాళ 1 గంట క్రితం మేము అనుకున్నాం, ఇవాళ అసెంబ్లీలో చూసి కడుపు మండి వచ్చినాం. మేము తప్పుడు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో మాట్లాడినటువంటిది మరి గౌరవనీయులైనటువంటి హరీష్ రావు, కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. ఏదైతే గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నదో, మరి గతంలో మీరు అధికారం ముందుకు రాకముందే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది చేసుడు జరిగింది. మరి అప్పుడు ఈ ప్రాంతానికి బాధలు చూడలేక అప్పుడు ఉన్నటువంటి స్వర్గీయులైనటువంటి ఎంపీ వెంకటస్వామి మరి అప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
హయాం లోపల ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలు ఎట్లా అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటిది ఈ ప్రజలకు అవసరము, ఇది ఎత్తు ప్రదేశం, వరదకాలు అవసరం అనేటువంటి దాని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి ఇక్కడ ప్రారంభోత్సవం చేసి స్టోన్ వేయించి ఈ ప్రాజెక్టును 75% పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. వైఎస్ అంటే గౌరవెల్లి ప్రాజెక్టు ముందుగా అయిందా, సిద్దిపేట జిల్లాలో మీరు చేసినటువంటి ప్రాజెక్టులల్లో ఏ ప్రాజెక్టు ముందున్నదో మీరు తెలియజేయాలి. మరి హుస్నాబాద్ ప్రాజెక్టు ఏదైతే ముందే ఉన్నటువంటిది దీన్ని పక్కబెట్టి నీ స్వార్థ రాజకీయం కోసం ఈ ప్రాంతాన్ని నీ జిల్లాలో కలుపుకొని మా ప్రాంతాన్ని ఇవాళ మూలకు పెట్టి ఇవాళ మా ప్రాజెక్టును వెనుకపట్టు పెట్టి ఇవాళ మమ్ముల చిన్న చూపు చూసినటువంటి ప్రాముఖ్యులు మీరే అంటే ఇవాళ హరీష్ రావును కేటీఆర్ అనే చెప్పచ్చు. మరి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇవాళ నేను ఒకటే కోరుకుంటాను, ఎక్కువ కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి మీ ఎమ్మెల్యే కానీ మీ కార్యకర్తలు కానీ ఇదే కెనాల్ కాడ ఇవ్వాలి. మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్టు కాడికి తోలిచ్చి ఒకవేళ మీరు రిలీజ్ ప్రాజెక్టు నింపి ఏదైతే వాటర్ ఇడిచినామని చెప్తా ఉన్నారో అది ఒకవేళ ప్రూఫ్ చేసేది ఉంటే మేము లండీలు వేసుకొని మీకు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి ఒక ఓటర్గా, ఒక కార్యకర్తగా, నేను ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ఒక రైతుగా మీకు ఈ సవాల్కే విసురుతున్నా. దానికి లేకపోతే మీరు రిటర్న్గా మీరు మాట్లాడింది తప్పు అని చెప్పి అదే అసెంబ్లీలో తెలవడం కోసం నేను లండీలు వేసుకుంటానంటాను కదా, అదన్నా నేను ఒక రైతుగా, ఒక కార్యకర్తగా, ఒక ఓటర్గా నేను ఇప్పుడు మీకు సవాల్ విసురుతున్నా. నేను వేరే పార్టీలకు ఇవాళ నేను ఏదో ప్రాముఖ్యత కోసం చెప్తలేను. మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏదైతే ఉన్నదో మీ కార్యకర్తలు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి వచ్చి ఇదే కెనాల్ కాడ వాటర్ రిలీజ్ చేసినట్టుగా ప్రూఫ్ ఇచ్చేది ఉంటే మీరు ఏ సిస్టం కంటే అసిస్టం లేకపోయేది ఉంటే అదే అసెంబ్లీలో మీరు క్షమాపణ చెప్పి రిటర్న్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు ప్రాజెక్టులపైన శ్వేతపత్రం రిలీజ్ చేసే సందర్భం లోపల హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు వారుతున్నాయి, గలగల వారుతున్నాయని ఒక అబద్ధం మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు గలగల వారుతున్నాయా? నీళ్లు ఉన్నాయి ఇక్కడ, ప్రత్యక్షంగా చూసాం కదా మనం. అసలు కాలువలే పూర్తి కాలేదు. ఈ కాలువలన్నీ కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి 2007 సంవత్సరం లోపల అప్పుడు కట్టిన కాలువలే. మరి నీళ్ళు ఎక్కడున్నాయి ఇక్కడ? నువ్వు కాలువలే పూర్తి కట్టకపోతే నీళ్ళు ఎక్కడున్నాయి? ఈ అబద్ధపు మాటలకు నిరసనగానే ఇవల్ల రైతులందరూ, ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలందరం కూడా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అందుకే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇప్పటికైనా మీ రాజ్యం పోయింది, ఇంకా రాచరిక పోకడలు మీ పోతలేవు, అవి మానుకోవాలి. ముందుగాల మానుకొని కనీసం తెలంగాణ ప్రజలకు 9.5 సంవత్సరాల లోపల మేము ఏం చేయలేదు, ఇప్పుడన్నా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామని దారికి వచ్చి మీరు సహకరించాలి. నిజంగా 1998 సంవత్సరం లోపల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ జనసభ ఆధ్వర్యం లోపల వరద కాలువ సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని దానిలో రైతులు, అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సభ్యులుగా ఉండి ఒక విశాల దృక్పథంతో ఒక వరద కాలువ సాధన కమిటీ సభను ఏర్పాటు చేసి మనం అనేక పోరాటాలు చేస్తే ఈ ప్రాంత పరిస్థితులు, ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితి, ఇక్కడ ఉన్న ఎండిన చెరువులు, అదేవిధంగా ఎండిన కుంటలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులకి ఒక ప్రాజెక్టు కట్టాలి. ఒక ప్రాజెక్టు కట్టాలంటే రైతులకు ఉపయోగపడాలి, తర్వాత భూసేకరణ కూడా తక్కువ ఉండాలి, తర్వాత భూ నిర్వాసితులు కూడా తక్కువ సంఖ్యలో ఉండాలి అని ఒక సైంటిఫిక్గా, శాస్త్రీయంగా ఇక్కడ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 సంవత్సరం లోపల 1.41 టీఎంసీలతో ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అబద్ధపు మాటలతో, మోసకారి మాటలతో ఇక్కడికి వచ్చి కుర్చీసుకొని కూర్చొని నేను దీన్ని కట్టేస్తా, పూర్తి చేస్తా అని చెప్పి దీని కెపాసిటీ పెంచేసి 8.23 టీఎంసీల కెపాసిటీ పెంచేసి మొత్తం భూసేకరణ అనేది ఘోరంగా, అంటే ఎక్కువ శాతం జరిపి గ్రామాలను ముంచి ఇంతవరకు కూడా నీళ్ళు ఇవ్వలే. అక్కడ అనంతగిరి అయిపోతుంది, 2020 సంవత్సరం స్టార్ట్ అయింది, రంగనాయక సాగర్ అయిపోతుంది, కొండపోచమ్మ అయిపోతుంది, గంధసాగర్ అయిపోతుంది, గంధమల్ల అయిపోతుంది, బస్వాపూర్ అయిపోతుంది, మలన సాగర్ 50 టీఎంసీలతో. ఇప్పుడు మలన సాగర్ అది అక్కడ భూకంపాలు వస్తాయని చెప్తుండ్రు. అంటే సైంటిఫిక్గా ఎక్కడ కూడా జరపకుండా కేవలం కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఈ ప్రాజెక్టులు అంటే వ్యయం పెంచి, టీఎంసీలు పెంచి, రైతులు నిండా ముంచి ఇంకా పూర్తిగా కూడా కంప్లీట్ చేయాలి. మళ్ళీ కంప్లీట్ చేయకపోగా ఇంకా అబద్ధం ఆడుతుంది. అందుకే మిత్రులారా, ఇప్పటికైనా
మరి ఈ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళ మాటలకు మీరు నమ్మద్దు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అప్పుడైనా వీళ్ళకి బుద్ధి చెప్తేనే వీళ్ళు ఈ రాచరిక పోకడలు మానుతారు. అందుకే ఈ విధంగా గమనించాలని నేను గుర్తు చేస్తూ, ఇప్పటికైనా మనం ఈ ముగ్గురికి శిక్ష పడేటట్టుగా మనం చేయాలని ఈ అఖిలపక్షం తరపున నేను కోరుచున్నా. మన రాష్ట్ర అసెంబ్లీలో బామ్మార్దులు ఇద్దరు సిగ్గు లేకుండా గౌరవెల్లి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది అని బరి తెగించి వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మనం మీడియాలో వినే ఉన్నాం, చూసే ఉన్నాం, టీవీలలో. ఎంత బాధాకరం అనంటే ఇప్పుడు ఈ సందర్భంగా, ఈ సమావేశం సందర్భంగా ఆ బామాదులు ఇద్దరికి మన వైపు నుంచి, ఈ అఖిలపక్షం వైపు నుంచి సవాల్ చేసేది ఏంటంటే, మీకు దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే రండి, ఇదే గౌరవెల్లి కట్ట మీదకి వచ్చి ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో చూద్దాం, ప్రజలందరూ పిలుచుకొని చూద్దాం, పరిశీలన చేద్దాం. మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలంటే కట్ట మీదకి వచ్చి మీరు చూడాలి, మాట్లాడాలి, విషయాలు ఏమిటి అనేటువంటి పరిశీలన చేయాలి. అట్లాగని వచ్చిరాని ముచ్చట్లు చెప్పుకుంటా మీరు ఈ వచ్చినటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, మీరు ఓడిపోయినటువంటి నిస్పృహలో, నిరాశలో ఉండి వాళ్ళకి అవకాశం అన్నీ చేద్దామను. అంతా 2 నెలలే కాలేదు కదా ఈ గవర్నమెంట్ వచ్చి, మీరు 10 ఏళ్ళు చేసిండ్రు. 2 నెలలు వచ్చినటువంటి వాళ్ళ మీద మీరు ఈ కథలన్నీ ఏంటి? కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజాయితీ ఉంటే వచ్చి ప్రాజెక్టు మీదకి వచ్చి చూడండి. దీనికంటే వెనుక మొదలైనటువంటివి, ఇది 17 ఏళ్ళు అవుతుంది ఇది ప్రారంభమయ్యి, దీనికంటే వెనుక మొదలైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఈనాటికి కూడా కంప్లీట్ అని అంటే మీకు ఉండాలి కొద్దిగా సోయి. ఇప్పటికైనా మీరు ఆ సిగ్గు శరం అవన్నీ తెచ్చుకొని మీరు నిజాయితీ ఉంటే వచ్చి చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు కోరుతా ఉన్నా, చెప్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 2 రోజుల క్రితం అసెంబ్లీలో గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో భాగంగా గౌరెల్లి ప్రాజెక్టు కంప్లీట్ అయింది, ట్రయల్ రన్ చేసినాం, ట్రయల్ రన్ చేసింది వాస్తవం కాదా, ఎన్జిటి ఉన్నది వాస్తవం కాదా అనే శుద్ధ పౌసల లెక్క మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ట్రయల్ రన్ చేసింది వాస్తవమే. ట్రయల్ రన్ చేసి ఏం చేసిరా మీరు? అక్కడ మీ కార్యకర్తలకు దావత్ చేసుకున్నారు, కార్యకర్తలు మందు దాపించారు. మరి ట్రయల్ రన్ చేసి 1 ఎకరానికి కానీ 1 గుంటకు కానీ నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ట్రయల్ రన్ చేసినామని. అదేవిధంగా ఎన్జిటి అనేది ఉంది వాస్తవం. ఎన్జిటికి వెళ్ళింది మేమే, నిర్వాసితుల పక్షాన అందరం కలిసి ఎన్జిటికి పోయినాం. అది ఎన్జిటి అనేది 2021లో వచ్చిన ఆర్డర్. ఆ ఆర్డర్ నీకు ఏ రోజు కూడా పనిచేసింది. 2021 నుంచి ఈ రోజు దాకా మరి పనికి ఏమన్నా ఆపిరా మీరు? ఎన్జిటి ఆర్డర్ ప్రకారం మీరు పనులు ఆపారా? మీరు పనులు ఆపలేదు. రోడ్లు మూసిర్రు, కరెంటు తీసేసిర్రు, ఇల్లు కూల్చిర్రు, ఇవన్నీ చేసి ట్రయల్ రన్ చేసిర్రు. ఇవన్నీ కూడా కోర్టు ధిక్కరణ కింద మిమ్మల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము శుద్ధపూసలు లెక్క మాట్లాడితే ఎట్లా? అదేవిధంగా దీనికి సంబంధించిన అంశం మీద ఆర్డర్స్ ఉన్నాయి. మాకు 2013 చట్టం కావాలని చెప్పేసి మేము ఎన్నో మాలు దరఖాస్తులు ఇచ్చినా కూడా అవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారీతిన ఇవన్నీ చేసి కొట్టి కేసులు పెట్టి బేడీలేసి జైల్లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి, గత పాలకులది. అదేవిధంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏదో సన్నాయి నొక్కుకుంటా ఈ న్యాయం చేయాలంటే ఇంకా 110 మందికి సంబంధించిన అమ్మాయిలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ రోజు వాళ్ళకు ఉండే. మరి ఎందుకు చెల్లించలేదు? అది చెల్లించకుండా 45 ఎకరాల పై చీలకు పరిహారం 2013 చట్టం కావాలని ఆ నిర్వాసిత రైతులు అడుగుతూ ఉన్నారు. అది చెల్లించలేదు. అందరికీ కూడా అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఎమ్మెల్యే గారు అన్నారు, మంత్రి గారు అన్నారు. ఈ రోజు వరకు కూడా 1 డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మరి నిర్వాసితులకు సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా 1 ముందడుగు వేయలేదు. 2007 నుంచి ఈ రోజు వరకు గత 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును వడదిడ్డంగా ఎత్తులు పెంచుకొని ఓట్ల కోసమే ఈ ట్రయల్ రన్ చేసిరు, ఓట్ల కోసమే ఇదంతా కుళ్ళు కుతంత్రాలు చేసుకొని ముందుకెళ్ళిరు తప్ప నిర్వాసితుల పక్షాన కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ తప్పుదో పట్టించే విధంగా ఈ గత ప్రభుత్వం పాలకులు నిన్న అసెంబ్లీలో మంత్రి గారు, మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు, కేటీఆర్ మాట్లాడతారు. ఇది శుద్ధ తప్పు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష పార్టీలు, అధికారులందరూ కలిసి మేడిగడ్డకు పోయి కేసీఆర్ కట్టినటువంటి కట్టడాలను, కేసీఆర్ కుట్రను, కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేసి జాతీయ, అంతర్జాతీయ విలేకరుల ముందు కాళేశ్వరము
మేడిగడ్డ కథనంతా చెప్పి వాళ్ళ అవినీతిని బయటపెట్టి వారం కాలేదు. దాన్ని చూసి కూడా వీళ్ళకి కొంచెం బుద్ధి ఉండాలి. అక్కడ వీళ్ళ అవినీతి బయటపడ్డది, వీళ్ళ అసమర్థత బయటపడ్డది, వీళ్ళ పని విధానం బయటపడ్డది. వాళ్ళ దొంగ లెక్కలు, వాళ్ళ కథలన్నీ మేడిగడ్డ కాళేశ్వరంతో మొత్తం బట్టబయలై ప్రపంచానికి తెలిసిపోయిన తర్వాత వాళ్ళ వైఖరిలో కొంత మార్పు కనబడాలి. ఇక అబద్ధాలు ఆడితే కూడా ఎవరు నమ్మటట్టు లేరన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. గ్రహించక ఇంకా బుద్ధి రాక మళ్ళీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ లోపట ఇలా గౌరవెల్లిలో నీళ్లు వారుతున్నాయి, గండిపల్లి పూర్తి అయిపోయింది, భూ నిర్వాసితులు అందరినీ ఆదుకున్నామని చెప్పి మళ్ళీ అవే అబద్ధాలు ఆడడం అనేది నిజంగా వీళ్ళకి ఎట్లా బుద్ధి వస్తుంది? వాళ్ళను కట్టేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే తప్ప ఇవాళ ప్రజలు నమ్మేటట్టు లేరు. అసెంబ్లీలో చెప్పింది ఖచ్చితంగా ప్రజలు కొంతమంది నమ్ముతారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎట్లయితే మేడిగడ్డకు కాళేశ్వరం వెళ్ళినరో తప్పకుండా వాళ్ళను గండిపల్లికి గౌరవెల్లికి ఖచ్చితంగా వాళ్ళను తీసుకురావాలి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ చేసినటువంటి అవినీతిని, వాళ్ళ అబద్ధాలనంతా కూడా మనం ప్రపంచానికి, సమాజానికి తెలియజేయాలి. అది కాని సాధ్యం లోపల నేను ఇక్కడ గౌరవ జేఏసీ చైర్మన్ గారికి ఇక్కడ వచ్చినటువంటి అన్ని పార్టీల వాళ్లకు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవెల్లి బాధితులు ఎవరైతే రైతులు ఉన్నారో మనమే అందరం అనుకొని ఆ అబద్ధాలు చెప్పేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి రారా మీరు చూపిస్తారని, ఎక్కడ నీళ్లు పారుతానో మీరు ఎక్కడ పూర్తి చేసినటువంటి దానికి మనం ఒక కార్యాచరణకు పూనుకుంటే తప్ప మన బాధలు, మన కథలు, మన ఇక్కడ ఉన్నటువంటి అవినీతి సమాజం నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మనము అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకటి మంచి పని చేసినారు, అక్కడ అయిపోయింది. తర్వాత నిన్ననే కాగు కూడా ఈ కాళేశ్వరం గురించి మల్లన్న సాగర్ కూడా అది చాలా ప్రమాదం అని చెప్పి కాగు చెప్పింది. కాగు చెప్పినాక కూడా వీళ్ళకు తెలివి లేకపోతే, కాగు చెప్పినాక కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే ఇంకెట్లా బుద్ధి వస్తుంది అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎండలు కట్టేసి ఖచ్చితంగా ఎక్కడనే చూపించమని అడుగుతుంది తప్ప వాళ్ళకు బుద్ధి రాదని చెప్పి నేను ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ సమితికి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే పాపము మేము పత్రికల్లో చూసినాం, టీవీలో చూసినాం, ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులను వాళ్ళ పార్టీ వాళ్ళు కానందుకు కక్ష కట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంత అమానుషంగా దాడి చేసారో అది చూసినాము. అటువంటి వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఇలా తగిలింది. ఇలా ఆ ఉసురు తగిలితేనే ఇలా ఏం జరిగిందో వాళ్ళకు అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఉసురు ఖచ్చితంగా తగిలింది. ఇంకా అబద్ధాడితే కూడా మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ తప్పకుండా ఇక్కడ వాళ్ళకు న్యాయం జరగాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కూడా ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నా. అసెంబ్లీ సాక్షిగా నేను గెలిచిన నియోజకవర్గంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదు అని అంటే ఏయ్ కూసో అని చెప్పేసి మాట్లాడిన అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది కేటీఆర్. అట్లా మాట్లాడుకుంటూ మంత్రి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు అది దాన్ని ట్రయల్ రన్ చేసి నీళ్లు నింపడం జరిగింది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మా గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గరికి వచ్చి చూడండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు తీసిన ఈ కాల్వలు తప్ప మీరు ఒక తట్టడి మట్టి తీయలేదు, కాల్వలు కూడా చేయలేని ప్రభుత్వం మీది. దీని గురించి పట్టించుకొని మా మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు అలాంటిది ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు నింపినామని అంటున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే కాలువలు లేకుండా ఆ నీళ్లు ఎటు పంపిస్తారో మీకు ఇప్పటివరకైనా అవగాహన ఉందా అని అంటున్నాం. ఈ ఎమ్మెల్యేకు ఆయనతో సోయి లేదు. ట్రయల్ రన్ చేసి ఇక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు ట్రయల్ రన్ చేసి అక్కడ గొర్రెలను కోసుకొని దావతులు చేసుకోవడం జరిగింది, మందులు తాగిపోయడం జరిగింది. ఎందుకోసము అని అంటే ఇది ఇప్పుడు మొత్తం పూర్తవుతుంది, ఓట్లు దండుకోవాలి అని చెప్పేసి ప్రజల్ని తీసుకొచ్చి మభ్యపెట్టడం కోసమే ప్రయత్నం చేసిండు తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండి చేసింది కాదు అని చెప్పేసి అంటున్నాను. ఇంకొక ఆయన అంటాడు
మంత్రి హరీష్ రావు గారు, అగ్గిపెట్ట దొరకని మంత్రి గారు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నేను కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అంటాను. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలు తీసుకున్న దద్దమ్మవు, అసమర్థుడివి, ఆ 1,00,000 కోట్లు ముంచినోడివి నువ్వే కదా. ఇవాళ అలాంటోనివి ఇంకా మళ్ళీ నీకు పదవి కావాలని చెప్పేసి నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టినావు, చెప్పకనే చెప్పినావు. బిడ్డ ఖబర్దార్, కేటీఆర్ హరీష్ రావు గారు నా ప్రాంతం ఏదైతుందో ఉస్నాబాద్ ప్రాంతానికి అన్యాయం చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక్కడున్న అసమర్థ ఎమ్మెల్యే అనే అతను ఏ ఒక్కరోజు కూడా నా ప్రాంతం గురించి కానీ మా గౌరవల్లి ప్రాజెక్టు గురించి కానీ మీ దగ్గర ప్రస్తావన తీసుకొచ్చిండో లేదో తెలియదు. ఇక్కడ ఆనాడున్న మాజీ సీఎం కేసీఆర్ గారు కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు తట్టెడు మట్టి కూడా కాల్వల్లో తీయని దద్దమ్మవు. ఇవాళ అసెంబ్లీకి రానవి నల్లగొండకు పోయి మీటింగ్ పెట్టినావు. సిగ్గుండాలే ఈ ప్రాంత ప్రజలు. కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి కూకుండబెట్టిళ్ళు. ఖబర్దార్ బిడ్డ, రానున్న ఎంపీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పి ఈ ప్రాంతం నుంచి ఇక్కడ మిమ్మల్ని పొందబెడతారని చెప్పేసి ఈ పార్టీ పక్షాన, ఈ ఉస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. గౌరవల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల్ని కేటీఆర్ గారు మరి మొన్న అసెంబ్లీలో ఈ ప్రాజెక్టు పూర్తి చేశామంటున్నాడు. మరి ఏ రకంగా పూర్తి చేశారో మరి ఇక్కడ కట్ట మీదకి వచ్చి ఈ కాలువ దగ్గరికి వచ్చి సమానం చెప్తే బాగుంటుంది. ఇంకా 55 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. అందులో నాదే 10 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. మేము పరిహారం అడితే మమ్మల్ని చేతులకు సంఖ్యలు వేసి జైల్లో పెట్టారు. నేను 34 రోజులు జైల్లో ఉన్నా. నాతో పాటు ఇంకో 3 జైల్లో పెట్టారు. 17 మంది మీద కేసులు పెట్టారు. 17 మందిని ఎక్కడెక్కడో తప్పించుకొని తిరిగారు. 4 జైల్లో పెట్టారు. దాదాపు ఊరందరి మీద 56 మీద కేసులు పెడితే కోట్లకు తిరగలేక వస్తున్నాం మేమందరం. నువ్వేమో నీ ప్రాజెక్ట్ పూర్తి చేసాము, ట్రయల్ రన్ చేసామని చెప్తున్నావు. బలవంతంగా మా ఇల్లు కూల్చేసి మాకు ఇప్పుడు దిక్కు లేకుండా చేసావు. మా భూములు ఒక దగ్గర, మేము ఉండేది ఒక దగ్గర, గూడు చేరిన పక్షిలాగా అయిపోయాం. నువ్వు ఈ దొంగ మాటలు మానుకోవాలి కేటీఆర్, హరీష్ రావు. మీకేమైనా దమ్ముంటే ఇక్కడ కట్ట దగ్గరకు వచ్చి మాట్లాడాలి. ఈ అబద్ధ మాటలు మాట్లాడి అందరి జనాలు నమ్మించాలని చూడొద్దు. మాకు చేసిన అన్యాయానికి తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా పెద్ద పనిష్మెంట్ మీకు ఉంటుంది. ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది నిన్న బాబామరుదులైనటువంటి కేసీఆర్ తర్వాత హరీష్ రావు గారు పవిత్రమైనటువంటి పార్లమెంటు లాంటి ఒక అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు తప్పుతో పట్టిస్తూ ఉన్నారు ప్రపంచాన్ని. ఈ ట్రయల్ రన్ అయింది గౌరవల్లి ప్రాజెక్టు అంటూ ఉన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ అవ్వడంటే కేవలం కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వడానికి తప్ప ఈ ప్రధాన కాలువలు కాలే, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కాలే, లాస్ట్ 1,25,000 ఎకరాలు చివరి గుంట భూమికి మడికి వారే కాలువలే కాలే. మరి దాన్ని నీళ్లు 1.25 టీఎంసీల నీరే నింపారు. దాన్ని 8 టీఎంసీలు కట్టామంటారు. దీన్ని కూడా 8 టీఎంసీల నీళ్ళు కనుక నింపితే అది కూడా కూలిపోతుంది, తెగిపోతుందనే ప్రమాదం ఉన్నదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మీకు గుర్తు చేద్దామని నేను ఆలోచించి నేను మీకు దృష్టికి తెస్తున్నా. 9/9/2007 నాడు రాజశేఖర రెడ్డి గారి ఫౌండేషన్ వేసాం. 17 సంవత్సరాలు అవుతా ఉన్నది. అప్పుడు ఒకలాపూర్, తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి. తోటపల్లి ప్రాజెక్టు రద్దు చేశారు. గండిపల్లి ప్రాజెక్టు కట్ట మీద పెద్ద పెద్ద సర్కారు తుమ్మలు చింత చెట్లు లెక్క పెరిగినాయి. గౌరవెల్లి విషయానికి వస్తే దీన్ని టీఎంసీలు పెంచడమని భూ నిర్వాసితులు ఉసురు పోసుకుంటా ఉన్నాం. కేవలం 55 ఎకరాల భూమి పైసలు ఇవ్వక వీళ్ళను జైలు పాలు చేసి, వీళ్ళని కొట్టి రాత్రి మహిళలను పిల్లలు అనకుండా కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని చిత్రహింసలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు కింద మరి పూర్తి అయిందని కేసీఆర్ కొడుకు కేటీఆర్ హరీష్ రావు చెప్తా ఉన్నారు. మరి కేవలం 7 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసుకున్నటువంటి అనంతగిరి కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, గంధమల్ల కానీ, బస్వాపూర్ కానీ 6 ప్రాజెక్టులు 8-7 ఏళ్ళలో కడతారు. 17 ఏళ్ళలో మా 3 ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు రద్దు చేస్తారు, ఒక ప్రాజెక్టు నడవలాపుతారు, ఒక ప్రాజెక్టు మీద చెట్లు పెరిగినట్టు సర్కారు తుమ్మలు పెరుగుతాయి. ఇది మాకు చేసింది మీరు. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా టీఆర్ఎస్ జూనియర్ నాయకులారా, ప్రజాప్రతినిధులారా, మొన్న దిగిపోయినటువంటి కొంతమంది నాయకులారా, మీరు ఆలోచించాలి. మన ప్రాంతం చాలా దౌర్జన్యానికి గురైంది, చాలా వెనుకబాటుకు గురైంది. ఒకనాడు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పేరు మీద మనోళ్ళంతా ఆత్మహత్యలు, కేసులు ఇవన్నీ చేసుకున్నారు. తర్వాత 14 నుంచి మొన్న ఎన్నికలు జరిగే నాటికి 8-10 ఏళ్ళల్లో
చాలామంది ద్రోహం చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఎల్లగొట్టారు. తర్వాత ఇది బీఆర్ఎస్గా మారిపోయింది. అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ పార్టీలలో మీరు ఉండకూర్రి, ఉన్న ఈ అబద్ధాలు మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మకూర్రి. మన ప్రాంతం అనేది ముఖ్యం, మనం పుట్టింది ఇక్కడ, చచ్చేది ఇక్కడ, మన వారసత్వం మన భవిష్యత్తు పిల్లలకి ఇచ్చేది ఇక్కడ. ఆలోచించుర్రి పెద్ద మనసుతోని, వాళ్ళు ఏం చేస్తారు అనేది గుర్తించుర్రి. ఇప్పటికైనా మరి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎట్లా పోతాయి అనేది కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఎలాంటి సోర్స్ లేదు. గౌరవెల్లి నుంచి హుస్నాబాద్ పోవాలంటే 5,000 ఎకరాలను పారిస్తుంది ఎల్లమ్మ చెరువు. ఎల్లమ్మ చెరువు హుస్నాబాద్ నుంచి ఇందూరు దాకా వాటర్ ఇరిగేషన్ ఇస్తుంది, భూగర్భ జలాలను వేస్తుంది. ఇట్లా చెప్పాలంటే చాలా సమస్యలు మిగిలిపోయినాయి. మన పొన్నం ప్రభాకర్ అన్న శాసనసభ్యులు మంత్రివర్యులు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మన సర్కార్ తుమ్మలు ఇవన్నీ ఈజీఎస్లో తీసేశారు. ఈ ప్రభుత్వంతోనైనా మనం పనిచేయించుకుందాం. ఇక్కడికి మన ఇరిగేషన్ మంత్రిని తీసుకొద్దాం, ముఖ్యమంత్రిని కూడా తీసుకొద్దాం. మన హుస్నాబాద్కు ఏదైతే మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ ఉన్నదో ఆ ఫౌండేషన్ కోసం ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్ట్కి వచ్చి చూసి వాడికి పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, నిర్వాసితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో ఒక అప్పీల్ చేసి ఇది చూపిద్దాం, అక్కడ చేపిద్దాం. రాబోయే ఎన్నికల వరకు ఇది ఓట్ల మాట కాదు, ఓట్ల కోసం మాట్లాడే విషయం కాదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇది 44 సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనగాంలో చెప్పింది వరద కాలువ అనే మాట. అప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళ నినాదం ఉండే. సరే 44 ఏళ్ళైనా ఇలా ఇన్నే మూలకే ఉన్నది ఈ విషయం. కాబట్టి ఇప్పటికైనా మనం మేలుకుందాం. చిన్నపిల్లలు, విద్యార్థులు, మేధావులకు రాబోయే తరాలకి ఇది ఉపయోగపడేది. దీన్ని మన బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ దీన్ని నిర్మించుకుందాం, దీన్ని సాధిస్తాం. సాధించిన తర్వాత ఓట్ల రాజకీయం అనేది ఓట్లప్పుడు ఎట్లయినా కానీ ఇది చాలా ముఖ్యమైనది. ఇది తెలంగాణ జనసభ 1990, 97, 98 నుంచి దీనికి బీజం వేసింది. ఆనాటి నుంచి ఇది రగులుతూ వచ్చింది. వరంగల్ డిక్లరేషన్లో కూడా హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో ఇది ప్రధాన అంశంగా అయింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు దీని భ్రమలు చెప్పి భ్రమలు మాటలు మాట్లాడి పెద్ద లచ్చన లాంటి వాళ్ళు, ఎంతో సారణ లాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, మేధావులు అందరూ దీనికి సహకరిస్తే వీళ్ళు చేసిన ఉద్యమం దొంగల పాలైంది. ఇప్పుడు వాళ్ళే ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటిందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఓకే, మేము గవర్నర్ ప్రాజెక్టును నీళ్ళు ట్రారన్ చేసామని అంటున్నారు. మీరు గవర్నర్ ప్రాజెక్ట్ ఎక్కడ ట్రారన్ చేశారు, ఎక్కడ ఉన్నారో మీరు వచ్చి చూడండి. మీరు మే 5వ తారీఖున ఇక్కడికి వచ్చారు, ఉస్నా ప్రాంతానికి సందర్శించారు. ఇక్కడ వచ్చి ఎక్కడ మీరు మన ప్రాజెక్టుకి మీరు వచ్చారా? రాలేదు. వీళ్ళు ఏమంటారు, మీరేం చేసిరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజున మాకు అంటే ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు 600 కాలనీ ఉండేది. అప్పుడు అంటే 600 కాలనీ అంటే మనకు ఏదైతే వసతులు ఉంటాయో వసతులన్నీ నిర్మించేవాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళ సిద్దిపేటలో రంగనాథ్ సార్ కానీ ప్లస్ మల్లన్న సార్ కానీ వాళ్ళకందరికీ 600 కాలనీ ఇచ్చారు. మాకు మాత్రం 600 కాలనీ ఇవ్వలే. ఏం చేశారు, మమ్మల్ని మొత్తం జైల్లో పెట్టి తీసుకుపోయి ఎక్కడో పంది కొట్టాలలో వారేశారు. మీరు అయ్యి సిగ్గు లేకుండా మాట్లాడతారు, ఏదో అసెంబ్లీలో మాట్లాడతారు మీరు. అది కేటీఆర్ గారు ఖబర్దార్, మేము చెప్తున్నాం, మీరు రాండి, చర్చకు రాండి. మా ముప్పు బాధలు తరపున మేము ఉంటాం. మీరు వచ్చి మేము చేసినాం అనేదానికి మీరు ఏడా నిరూపిస్తారో మీ దానికి సిద్ధం, మీరు రాండి అని చెప్పి నేను ఆయనకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జేఏసీ పక్షాన అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని పార్టీలను కలుపుకొని ఇవాళ మా గౌరవ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా రేవంత్ రెడ్డి గారికి విన్నవించడానికి ఒక అఖిలపక్షం నుంచి వెళ్ళి మేమంతా కలిసి పోవడానికి ఒక ప్రపోజల్ వారి ముందు పెడతాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి పొరపాట్ల మీద వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఒక అఖిలపక్షం నుంచి పోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. వారిని మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మంత్రి గారికి ఒక ప్రపోజల్ పెట్టి అందరం ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయి దీన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం, కార్యాచరణ ఉంటుంది. అసెంబ్లీలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయిందని అబద్ధాలు మాట్లాడుతున్న కేటీఆర్ బలహీన వర్గాల మంత్రిపై వ్యాఖ్యలను రైతులతో చెలగాటమా ఏవి